ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, దీన్ని సుబ్బరాయుడు షష్ఠి అని కూడా అంటారు. ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. అలా పూజించలేని వాళ్ళు ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కథ వింటే పూజించిన ఫలితం దక్కుతుంది. ఆ కథ ఏమిటి, ఆయన వృత్తాంతం ఏంటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక కుమారస్వామి షష్ఠి. కుమారస్వామి తారకాసురుని సంహరించడం కోసం అవతరించిన పరమ పవిత్రమైన రోజు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. పూర్వం 3 లోకాల్లోనూ భయభ్రాంతులు చేసి పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుడిని శరణు వేడారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వారికి ఒక సూచన ఇచ్చాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావున చంపడం మనం తరం కాదు. కానీ ఈశ్వర తేజాంశ సంభువుని వలనే వీడికి మరణం ఉంటుంది అని చెప్పాడు. కావున మీరు శివుణ్ణి హిమవంతుడి పుత్రిక అయిన పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలిగే పుత్రుడే తారకాసురుని సంహరించగలడు, సమర్థుడవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుని ఒప్పించి పార్వతీదేవితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయమందు ఉన్న సమయంలో అగ్నిదేవుడు పౌరం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు. అది గమనించిన పరమేశ్వరుడు తన దివ్య తేజస్సుని అగ్నిహోత్రిలోకి ప్రవేశపెట్టాడు. దాన్ని భరించలేక ఆ దివ్య తేజస్సును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజమును ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృతులు అంటే కృతికా దేవతలు గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదల్లో విసర్జిస్తారు. 6 ముఖాలతో తేజస్తో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాస సంభూతుణ్ణి ఆ షణ్ముఖుణ్ణి హక్కున చేర్చుకుని కైలాసానికి తీసుకువెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుగా గాంగేయుడని షట్కృతులకు వానిని పెంచి పెద్ద చేసే కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అగుట వలన షణ్ముఖుడు కార్తికేయుడు. అతడి గౌరీ శంకరుడు పుత్రుడు కనుక కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామికి అనేక పేర్లతో పిలువబడుతున్నారు. అవునండి, పార్వతీదేవి శివుడి యొక్క ఇద్దరి తేజస్సు కలిపిన ఆ బాలుడు కృతికా మార్తుకలు పెంచి వాళ్ళని ఆ బాలుడిని ఎలాంటి ఆపదలు కలగకుండా తారకాసురుణ్ణి నుంచి ఎలాంటి కష్టాలు నష్టాలు రాకుండా చూసేందుకు ఆ బాలుడిని కృతికా దేవతలు తమ దగ్గర జాగ్రత్తగా ఉంచి పెంచి పెద్ద చేస్తారు. కాబట్టే ఆయనని కార్తికేయుడు అని పిలుస్తారు. ఆ పేరుతో పిలిస్తే ఆయనకి చాలా ఇష్టం. కారమజన్ముడైన ఆ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం అనే ఆయుధాన్ని ఇవ్వగా ఆ జగన్మాత కుమారస్వామిని దీవించి శక్తి అను ఆయుధాన్ని ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసునిపై యుద్ధానికి శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతటా కుమారస్వామి నెమల వాహనరుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్ర రూపం దాల్చి 6 చేతులతో ధనుస్సులను మరొక చేతిలో బాణాలతోనూ ధరించి రాక్షసు సేన ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చాడు. రాక్షసులు ఉక్కిరి బిక్కిరి చేసి భీకరమైన యుద్ధంలో తారకాసుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఆ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిగా పిలుచుకుంటున్నారు. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భక్తులకు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉంటారు. ఈ స్వామిని ఆరాధిస్తే నేత్ర సంబంధిత చర్మ వ్యాధులు
తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుందని, సంతానం లేని వారికి సంతానం సౌభాగ్యం కలిగిస్తాడని, ఆరోగ్యము ఐశ్వర్యాలు వర్ధిల్లుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ స్వామివారిని సహస్రనామాలతో ఇష్టమైన పేరు వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పళ్ళు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమకూర్చుకుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధిత జాతకంలో కుజదోష, కాలసర్పదోషాలు, సకాలంలో వివాహం జరగని వారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం జరిపిస్తే ఈ షష్ఠి రోజున ఖచ్చితంగా కళ్యాణం అవుతుందని వారి నమ్మకం. తమిళనాడు ప్రాంతాల్లో ఈ రోజున కావిడి మొక్కును తీర్చుకుంటారు. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావిడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రథమ అంశం. ఈ కావిడిలో ఉండే కుండలో పంచదార, పాలను నింపుతారు. కావిడిలో మోసే వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగప్రతిష్ఠ చేసి వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధానంలోనే దాని ప్రాధాన్యత తెలుస్తుంది. ఇదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జనన రహస్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.